మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. పూంజ్ ప్రాంతంలో ఈ ఉదయం అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కదలికలు గుర్తించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. పూంజ్ సెక్టార్లోని జన్ ప్రాంతంలో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద కదలికలతో గుర్తించిన భద్రతా బలాలు వారిపై వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ట్ ఎక్స్లో వెలువడించింది. చొరపడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలీన్ ప్రభాత్ ధృవీకరించారు. జమ్మూ కాశ్మీర్లోని పూంజ్లో ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హతమార్చిన 2 రోజుల వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారు లష్కర్-ఇ తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. పూంజ్ ప్రాంతంలో ఈ ఉదయం అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తుల కదలికలను గుర్తించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. పూంజ్ సెక్టార్లోని జన్ ప్రాంతంలో కంచె వెంబడి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిపై వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్ ఎక్స్లో వెలువడించింది. భారత్లోని చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలీన్ ప్రభాత్ ధృవీకరించారు. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండో టెబిటన్ బార్డర్ పోలీస్ సిబ్బంది తీసుకువచ్చిన బస్సు సింధు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో గందర్బాల్ జిల్లా కులాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న సిబ్బంది అంతా నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సహా ఇతర రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అదుపు తప్పిన వాహనం నదిలో పడ్డాన్ని ప్రమాద కారణం గల వర్షాల పరిస్థితులే అని అనుమానిస్తున్నారు. కాగా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు మళ్లీ అంతరాయానికి గురవుతున్నట్లు అధికారులు తెలిపారు. లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. काला है फ्रॉड रिस्क इंडिकेटर, जो सारे बैंक्स के डेटा को लेके जो लोग फ्रॉड करते हैं उनको हम लोग ने 3 कैटेगरीज में हम लोग ने डाला है: हाई रिस्क, मीडियम रिस्क और वेरी हाई रिस्क। और ये सूचना हम लोग सभी बैंक्स को देते हैं ताकि कोई व्यक्ति अगर ट्रांजैक्शन करने के लिए आ रहा है और उसकी बैकग्राउंड फ्रॉड की है तो ऑटोमेटिकली बैंक को ये डीओटी से मालूम हो जाता है कि ये फ्रॉड आदमी है और वो ट्रांजैक्शन रोका जाता है। और इसके तहत एफआरआई के आधार पर हम लोग ने 3,70,000 लोगों को
हमने वेरी हाई और मीडियम कैटेगरी में हम लोग ने रेखांकित की है और इसके आधार पर डेबिट और क्रेडिट रिस्ट्रिक्शंस कार्ड के ऊपर आज तक बैंक्स के द्वारा 3,04,000 ट्रांजैक्शंस रोके गए हैं अध्यक्ष महोदय, और बैंक अकाउंट्स कुल मिलाकर 1,55,000 बैंक अकाउंट्स रोके गए हैं। और आज आपके द्वारा सदन को सूचित करते हुए मुझे खुशी है कि रिजर्व बैंक ऑफ इंडिया ने फ्रॉड रिस्क इंडिकेटर सॉफ्टवेयर DOT का रिकॉग्नाइज किया है और सभी बैंक्स को आदेशित किया है कि FRI सॉफ्टवेयर को वो भी अपने सिस्टम में डालें ताकि लोगों की पूंजी को हम लोग प्रोटेक्ट कर पाए। मेंबर सप्लीमेंट्री। धन्यवाद मंत्री जी। मेरा आपसे जानना है, विशेष रूप से कुछ दक्षिण पूर्व एशियाई देशों से भारत के बाहर से आने वाली फर्जी कॉलों की समस्या से निपटने के लिए दूरसंचार विभाग क्या कदम उठा रहा है? साथ ही साथ डिजिटल साक्षरता एवं साइबर सुरक्षा के लिए सरकार के द्वारा क्या कदम उठाए गए हैं? अध्यक्ष महोदय, मैं बधाई देना चाहता हूं सांसद महोदय को कि उनको इतनी बारीकी की सूचना है, क्योंकि एक्चुअली साउथ ईस्ट एशियन देशों से बहुत सारे हमारे, जैसे मैंने प्राथमिकता में ही कहा, हमारे इनका मध्य प्रदेश के तो सांसद जी, सांसद मध्य प्रदेश के हैं ना वे? सांसद मध्य प्रदेश के हैं और सांसद छिंदवाड़ा के हैं। तो बहुत सारे हमारे स्पूफ्ड कॉल साउथ ईस्ट एशियन नेशन से आते हैं और इसके लिए हम लोग ने ये निर्धारित किया है। एक तो मैंने बताया आपको सर, हमारा कायोवेट के बारे में, इंटरनेशनल इनकमिंग स्पूफ्ड कॉल्स प्रिवेंशन स्कीम के आधार पर जो हम लोग ने 1,35,00,000 कॉल्स पहले दिन में रोके थे, जो 6 महीने पहले ही हमने शुरुआत की थी और अब वो करीब 3.5 लाख तक ही सीमित हो गए। लेकिन इसी के साथ आप लोगों को भी दिख रहा होगा, मेरे सभी माननीय सांसदों को मैं निवेदन करना चाहता हूं कि आजकल हमारे मोबाइल्स पर हम लोग ने सारे टेलीकॉम सर्विस प्रोवाइडर्स को कहा है कि जब इंटरनेशनल कॉल आ रहा है तो नंबर के साथ ये दिखना भी चाहिए कि इंटरनेशनल कॉल आ रहा है। तो वो अब वर्डिंग आपके फ़ोन पे आ रहा है इंटरनेशनल कॉल, तो हमने मैंडेट किया है कि इंटरनेशनल कॉल का एक स्क्रिप्ट हर एक फ़ोन पे दिखना चाहिए। इसी के साथ हमने TSPs को भी कहा है कि जो अनयूज्ड इंटरनेशनल कोड्स हैं ट्रैफिक के लिए, जो गलत तरीके से इंटरनेशनल गेटवेज का इस्तेमाल करते हैं, उनको हम लोग उसी जगह पे हम लोग रोक लें। और 300 ऐसे कैरियर्स को हमने पूरे देश के अंदर TSPs के द्वारा रोक दिए हैं गेटवे पे ही, जिसके आधार पर ये इंटरनेशनल स्पूफ कॉल्स अब घट चुके हैं। हमारे देश के कई लोग भारत के अंदर अध्यक्ष महोदय रोमिंग कार्ड्स लेते हैं और साउथ ईस्ट एशियन नेशंस में जाके वहाँ से कॉल करते हैं। तो ऐसे रोमिंग इंडियन नंबर्स को हम लोग ने संचार साथी पोर्टल के द्वारा एनालाइज किया है और 26 लाख ऐसे लिंक्ड मोबाइल कनेक्शंस को हमने डिस्कनेक्ट किए हैं और करीब 1,23,000 हैंडसेट्स को हम लोग ने ब्लॉक भी किया। श्री N.K. प्रेमचंदन। Thank you very much, Mr. Speaker, sir. Sir, it's a good answering by the Honorable Minister regarding the first part of the question, but the question relates to the public sector undertakings, in particular to the BSNL and the MTNL. Sir, it is well known that BSNL and MTNL is not even available, even in the metro cities. So we had the parliamentary committee and had a visit in Mumbai for the 3 days. Unfortunately, none of the mobiles of the public sector undertakings, BSNL and MTNL, is totally black, totally blocked. No network, nothing. So after 32 years, with a heavy heart, a person like me has to shift to a private service provider so as to get the calls. This is the situation prevailing. So my question is. अभी क्या था आपका? Sir, my question is regarding the fraudulent crimes. Have any assessment regarding the fraudulent crimes in respect of the BSNL and MTNL?
and as far as the private service providers are concerned, and also what is the status of the BSNL and MTNL as far as the 4G and 5G is concerned. So far, as far as 4G and 5G, MTNL is not going with the 4G and 5G. So what is the status position of the MTNL, also BSNL, regarding the improving the efficiency and preventing the fraud when compared to the private service providers? Thank you very much, sir. Sir, first of all, my senior colleague and good friend, Prem Chandan ji, has an innate ability of staying on the question and then going off the question and coming back to the question. But I want to address his concern even though it's not related to the question at all. As far as cyber crime and cyber fraud is concerned, I have given a very detailed answer on the floor of this House. And as you always have mentioned, Speaker Sir, that we should not be repetitive in our answers, so I will not belabor the point. But Prem Chandan ji has taken a segue and raised the issue of BSNL and MTNL, and I'd like to answer that fairly and squarely. So BSNL and MTNL, thanks to the vision of Prime Minister Narendra Modi and the 3.22 lakh crore packages that have been given over the last 3 years, are today back on the road to recovery. We have increased our number of customers from consumers from 8.55 crore to 9.1 crore over the last fiscal. I have myself, as you may have read in the newspapers, Prem Chandan ji, for the first time in the history of the telecom industry, I have taken a full day review along with MOS Pemasani ji of all 32 circles of BSNL, each and every chief general manager. We are now presenting a business plan not as BSNL in totality, but we are looking at each business circle, all three of our verticals, consumer mobility, CFA, enterprise business, and preparing a business plan. And your vertical business plan may be very different from my vertical business plan depending on our geographies. So we are working with all CGMs. We are creating an open environment where new ideas and innovative ideas are coming to the fore. We are creating an environment where exchange of best practices are coming to the fore. And as far as the question with regard to the network is concerned, I want to assure you, India has today ఉత్తర భారతదేశంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. దీంతో అనేక రహదారులు మూసుకుపోయాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆ రోజు పహల్గామ్, బల్తార్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజల భద్రతా కోణంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడలో మరోసారి గొలుసు కట్టు మోసం తాజాగా వెలుగు చూసింది. మార్కెట్ మాస్టర్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ మోసం బట్టబయలైంది. పెట్టిన పెట్టుబడి రెట్టింపు ఆదాయం వస్తుందని నిర్వాహకులకు ఆశ చూపించి ఒక కుటుంబానికి చెందిన బాధితులు 18 లక్షల రూపాయలు పెట్టుబడిని పెట్టినట్టు సమాచారం. సుమారు 1000 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గర ₹1,00,000 నుండి 2 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్లు బాధితులు వాపోతున్నారు. 6 నెలల వరకు సజావుగా నిర్వహించిన ఒక్కసారిగా ఫ్లైట్ ఫిరాయించడంతో ఈ ఆందోళన జరిగిందని చెప్పారు. కటమాల మహేశ్వరరావు అనే వ్యక్తి బాధితులందరికీ దీని గురించి చెప్పి మోసం చేశారని ఆరోపించారు. బాధితులందరూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు కూడా అంతే అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాట్సాప్లో హెడ్ ఆఫీస్ నుంచి మెసేజ్ రావాలంటే కష్టం. ప్రతిసారి మేనేజర్లకి జీతం ఇస్తుంది కంపెనీ, మిగతా మేనేజర్లు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? లాస్ట్ టైం నేను చెప్పా, మిగతా అంటే ఇప్పుడు కొత్తగా ఊరుకున్న వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? జస్ట్ నేను ఒక ఇవ్వండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి రావాల్సింది శాలరీ, వాళ్ళ రిటర్న్స్ మొత్తం క్యాన్సిల్ అయింది. ఇది మీకు బాగుందా? ఇక్కడ ఉన్న 150 మందిలో ఎవరైతేమో మనం చేసే వృత్తిపరంగా వేరు వేరు కుదరదు. ఓకే, నేను మొన్నటిదాకా కార్ డ్రైవర్ చేశా, మానేశా, ఇప్పుడు దీంట్లోనే ఉంటున్నాను. B5 అయ్యాక నాకు వచ్చే జీతం 40,000.
ఓన్లీ 40,000 జీతం. మీరు ఊరికి సపోర్ట్ కొడుతుంట, కానీ నెలకు వచ్చేసరికి బోనస్ 1,00,000 వచ్చింది. టీము బోనస్ ముఖ్యం. నిన్న 2,16,000 ఇన్వెస్ట్ అయింది. ABC B5 అయితే వాళ్ళు చేసేదాన్ని బట్టి నాకు బోనస్ వచ్చింది. నైట్ 11 తర్వాత మళ్ళీ నా వేలకి 2,165 రూపాయలు కంపెనీ నాకు కొట్టింది. B5 ఆయన కానీ నాకు వస్తూనే ఉన్నాయి ఆ డబ్బులు. అది ఎవరికీ తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు కూడా. నా సెల్లిస్తా మీకు మొత్తం చెక్ చేయండి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య రభస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్మ చైర్మన్ స్టేజ్ పైకి ఆహ్వానించలేదని ఆగ్రహించారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభినవ్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో ఉన్న అంపాలపురం గ్రామంలో వీవీఆర్ పేరిట ఘరానా మోసం చోటు చేసుకుంది. వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2013లో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ వెంచర్ యజమానులకు శటగోపం పెట్టింది. సంస్థ మొత్తం 442 ఫ్లాట్లు వేసి వాటి రిజిస్ట్రేషన్ ద్వారా గుంటూరు, కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాలకు ప్రజలకు అమ్మింది. అయితే 2 రోజుల క్రితం కొంతమంది యజమానులను తమ స్థలాలను పరిశీలించడానికి వెళ్ళగా ఫ్లాట్ సరిహద్దు రాళ్లను తొలగించి అక్కడ పామాయిల్ తోటను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు చేస్తున్నారని గమనించిన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కష్టపడి ఒక్కో రూపాయి దాచుకొని ఫ్లాట్లు కొనుగోలు చేసిన వందలాది మంది ఇప్పుడు తమ స్థలాలు ఎక్కడున్నాయో అర్థం కాని అయోమయంలో ఉన్నారు. ప్రజలు వారి స్థలం ఎక్కడుందో రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ఇదే నేపథ్యంలో వీవీఆర్ సంస్థ ఇప్పటికే బోర్డు తీసేసి మూత పెట్టడం బాధితులకు మరింత సమస్యగా నెట్టేసింది. ప్రస్తుతం ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు వారిదిగా ప్రకటించి అక్కడ పామాయిల్ తోట వేసి సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. పైగా 2012లోనే వారు ఈ స్థలం కొనుగోలు చేశారని డాక్యుమెంట్లు, పాస్బుక్లు చూపిస్తూ మిగతా యాజమానులపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. రెండు 2013లో ఫ్లాట్లు అమ్మిన స్థలం అప్పటికే రెసిడెన్షియల్ యూజ్కు కన్వర్ట్ అయ్యిందని ఉండాల్సింది. కానీ ప్రస్తుతం ఆ స్థలాన్ని వ్యవసాయ పాస్బుక్లు ఎలా వచ్చాయి అన్నది బాధితులకు పెద్ద ప్రశ్నగా మారింది. బాధితులు తహసీల్దార్ను కలవగా వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్పష్టమైన సమాచారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మోసానికి పాల్పడిన సంస్థను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ హక్కులను తిరిగి పొందే దిశగా ప్రభుత్వం స్పందించాలని ఫ్లాట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
లోక్సభలో ప్రస్తుతం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Yes, sir. क्वेश्चन नंबर माननीय मंत्री जी, Full of the house. माननीय सदस्य. Sir, Honorable Minister, in his statement have said on 21st May 2025, 2 coaches were added. And with regard to augmentation, saying that it is strictly in accordance to subject to traffic justification, operation feasibility and viability of resources, etc. It is understandable, sir. But what I am asking is, a minister like him who is having a vision must have a social viability also, sir. This railway line, Nalambur railway line to Shornur and then to Trivandrum, that's an age-old one, sir. A lot of potentials are there. We have to give a special consideration to it. Sir, my question now I used to ask is, sir, this most important train is Rajarani, that is from Nalambur to Trivandrum. Sir, this train is coming from Nalambur and that is stopping at Kochuveli, which is not at Trivandrum, 10 kilometers this side. Sir, that train carries a lot of patients. In Trivandrum, there are 2 medical institutions that of national status, one regional cancer center, other thing is Sri Chitra Tirunal, that also is a national level institution. Sir, these patients, they have to get down at Kochuveli and then catch the other thing. Patients, ladies and kids and other passengers, they are suffering like anything, sir. Minister may be knowing that, he is a kind man also. What I am asking is, why can't you solve that problem? Extend that, sir. Extend that. They extend that. That is my first thing. Second, one more thing I would like to ask, sir. That is with the memo service. I will memo service. Honorable Speaker, sir. Supplementary. Honorable Speaker, sir. Honorable Speaker, sir. Honorable member has asked the question about Nilambur-Kottayam Express, about augmentation of general class coaches in this train. I have already given reply to this. I would like to also point out, Honorable Speaker, sir, that Honorable Prime Minister Shri Narendra Modi ji's government is committed to the welfare of middle classes and low income families. Over the last few years, so many steps have been taken which are basically for the welfare of the low income families. I will give some examples here. The number of general class coaches which are basically availed by the low income ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.